ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను, ఇంట్లోనే చాక్లెట్ చేసుకోవచ్చని. సరే ఇవాళ ఒకసారి ట్రై చేద్దాం కదా అని బటర్ అయితే తీసుకొని వచ్చాను. ఆల్రెడీ కోకో పౌడర్ ఇంట్లోనే ఉంది. సో ఆ రీల్ లో ఏంటంటే ప్లెయిన్ చాక్లెట్ ఒకటి ఎలా చేయాలో చూపించారు. నేనైతే దానిలో నట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఫస్ట్ ఇక్కడ ఆల్మండ్స్ అలాగే క్యాష్యూస్ ని చాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ రా ఆల్మండ్స్ చాక్లెట్ లో నాకు అంత నచ్చదు. సో అందుకనే నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. రోస్టెడ్ ఆల్మండ్ ఫ్లేవర్ చాక్లెట్ లో చాలా టేస్టీగా ఉంటది. క్యాష్యూని అయితే రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మండ్స్ రోస్ట్ అయ్యే లోపల నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 కప్ బెల్లం పౌడర్, 1 కప్ కోకో పౌడర్, అలాగే 3/4 కప్ బటర్ ని యాడ్ చేసుకోవాలి. నేనైతే అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఇంకా వాళ్ళైతే ఈక్వల్ క్వాంటిటీ చూపించారు, బట్ నాకు 3/4 కప్ బటర్ సరిపోయింది అనిపించింది. సో నేను ఇంకా అక్కడితో స్టాప్ చేసేసాను. ఇలా ఏంటంటే కొంచెం గ్రెయినీ టెక్స్చర్ ఉంటది, లేదా సిల్కీ టెక్స్చర్ కావాలి అని అనుకుంటే డబుల్ బాయిలర్ మెథడ్ పెట్టుకొని దీన్ని కొంచెం సేపు మిక్స్ చేసుకుంటే మంచిగా సిల్కీగా తయారవుతుంది. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. సో అందుకనే నేను యాజ్ ఇట్ ఈస్ గా ఇలా పెట్టేస్తున్నాను. దీన్ని సిలికాన్ మౌల్డ్స్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1 అవర్ పాటు రెఫ్రిజిరేట్ చేసుకుంటే మన చేతులతో హెల్దీగా, హైజీనిక్ గా, టేస్టీగా చేసుకునే చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కావాలంటే దీనిలో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా సూపర్ యమ్మీ చాక్లెట్స్ అయితే ఇలా రెడీ అయిపోయినాయి. బాయ్.